వెల్కమ్ టు ది కంప్లీట్ పాండాస్ కోర్స్. ఈ కోర్స్లో మనం పైథాన్ పాండాస్ లైబ్రరీని బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకుందాం అనమాట. సో జనరల్గా డేటాతో వర్క్ చేయాలి అంటే పాండాస్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ లైబ్రరీ అనమాట. సో ఎస్పెషల్లీ ఫర్ డేటా ఎనలిస్ట్, ఎవరైతే డేటా ఎనలిస్ట్ ఉంటారో వాళ్ళకి, ఓకే, అండ్ డేటా ఇంజనీర్స్, ఓకే, అండ్ అదేవిధంగా డేటా సైంటిస్ట్, ఓకే. సో వీళ్ళందరికీ పాండాస్ అనేది ఒక డైలీ యూసేజ్ టూల్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట. ఓకే, సో వీళ్ళందరూ పాండాస్ అయితే యూజ్ చేసుకుంటారు. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు రియల్ వరల్డ్ డేటా సెట్స్ని ఎలా రీడ్ చేయాలి, అండ్ అదేవిధంగా క్లీన్ చేయడం ఎలా, ఓకే, అండ్ అదేవిధంగా ట్రాన్స్ఫార్మ్ చేయడం ఎలా, ఓకే, అండ్ అదేవిధంగా అనలైజ్ చేయటం ఎలా, ఇట్లా మీరేం చేస్తారంటే నేర్చుకుంటారన్నమాట. ఈ కాన్సెప్ట్స్ అయితే మీరు నేర్చుకుంటారు. సో ఇన్ దిస్ కోర్స్ వీ విల్ లెర్న్ మెయిన్లీ మనం ఏమేమి నేర్చుకుంటామంటే ఇందులో పాండాస్ బేసిక్స్ నేర్చుకుంటాం. ఓకే, సో లెట్ మీ రైట్ హియర్. ఇన్ దిస్ కోర్స్ వీ విల్ లెర్న్ పాండాస్ బేసిక్స్. సో పాండాస్ బేసిక్స్ అయితే మనం నేర్చుకుంటాం. ఓకే, అండ్ అదేవిధంగా సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్, ఓకే, అండ్ అదేవిధంగా డేటా క్లీనింగ్, అండ్ అదేవిధంగా డేటా ఎనాలిసిస్, అండ్ అదేవిధంగా డేటా ట్రాన్స్ఫర్మేషన్, అండ్ అదేవిధంగా గ్రూప్ బై ఆపరేషన్స్, ఫైల్ హ్యాండ్లింగ్, అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఓకే, సో ఇవైతే మనం నేర్చుకుంటాం అన్నమాట. ఒక కంపెనీ దగ్గర 10 lakh కస్టమర్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఒక కంపెనీ దగ్గర 10 lakh కస్టమర్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో మాన్యువల్ ఎక్సెల్ షీట్ ఇచ్చి, ఎలా చూడండి, మాన్యువల్ ఎక్సెల్ షీట్ ఒకటి ఇచ్చి మిమ్మల్ని దాన్ని అనలైజ్ చేయమంటే అవుతుందా? ఓకే, ఇక్కడ మీకు ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చాను. ఈ ఎక్సెల్ షీట్ ఇచ్చి మీరు దీన్ని అనలైజ్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. సింపుల్గా ఇక్కడ మనకి 20 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్లా ఒక 10 lakh రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్సెల్ షీట్లో చేయమంటే మీరు చేయగలరా? చాలా కష్టం. ఓకేనా, సో మాన్యువల్లీ ఎక్సెల్లో అనలైజ్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. కాబట్టి అప్పుడే మనం ఏం యూజ్ చేస్తామంటే పాండాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో పాండాస్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే కస్టమర్ డీటెయిల్స్ని ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. ఓకేనా, అండ్ అదేవిధంగా మనకి ఎన్ని సిటీస్ ఉన్నాయో క్యాల్కులేట్ చేయొచ్చు, ఏదైనా మిస్సింగ్ డేటా ఉంటే క్యాల్కులేట్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా మనం ఈ డేటా మొత్తం యూజ్ చేసుకుని రిపోర్ట్స్ని కూడా మనం జనరేట్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ నేనేమంటానంటే పాండాస్ అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవటమే కాదు. ఓకేనా, ఇది ఇక్కడ దీని ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు డేటాని అర్థం చేసుకోవాలి. ఓకేనా, ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్గా పాండాస్ ఆపరేషన్ యూజ్ చేయడం ఎలా అని చెప్పేసి తెలుసుకోవాలి. ఓకేనా, సో అది.